వీళ్ళ మనస్తత్వాల గురించి మీకెంత చెప్పినా మీకు అర్థం కావడం లేదు. ఎంతైనా మీ అందరిది ఒకే రక్తం. నేనేగా పరాయిదాన్ని. నేను నిజం చెప్పినా అబద్ధంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ గొడవంతా నా ఉద్యోగం మూలంగానే వచ్చిందంటున్నారు కదా, నేను వెంటనే రిజైన్ చేసేస్తాను. ఏం బెదిరిస్తున్నావా? నువ్వు మానేస్తే ఇల్లు గడవదని మాత్రం అనుకోవద్దు. నేనేం బెదిరించడం లేదు, నా బాధ వెళ్ళగొక్కుతున్నాను అంతే. వైతల్లో నువ్వు నిజంగా ఉద్యోగం మానేస్తావా ఏంటి? ఇంకా తర్వాత ఇన్కమ్ ఎలా? వాట్ టు డూ, వాట్ టు ఈట్ చెప్పు సన్ను. మనీ మనీ. నీకు నా మీద నమ్మకం లేదు కానీ ఈవిడి గారు సంపాదించేదాని మీద 10 ఇంతలు సంపాదించగలం. మరి సంపాదించబాయి సన్ను. ఊరికే ప్రగల్భాలు వెళ్ళటం కాదు, ఆ పని చేసి చూపించాలి. మీ నాన్నగారు కూడా ఇంతే, ఒకటే కోతలు, ఉత్తర కుమార్ని కోతలు, కోసారి 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 కోతలు కోస్తూనే పోయారు. ఇప్పుడు హాయిగా స్వర్గంలో కూర్చుని ఉన్నారు. పని పాట ఏముంది? రోజు 3 ఆటలు, డాన్సులే డాన్సులు. రంభా, ఊరసి, మేనక చాలా బాగుంటాయట. నేను కూడా ఎప్పుడు వెళ్ళిపోతానులే. ఇంకక్కడ నాకే గోళ ఉండదు. రోజు మ్యాట్ని ఫస్ట్ షో, సెకండ్ షో, అవసరమైతే మార్నింగ్ షో కూడా వేయించుకుంటాను. అబ్బా నీదో గోల. అవునరా, గోలే. మరి నాది ఇప్పుడు గోలగానే ఉంటుంది. పెళ్ళాం వచ్చాక అమ్మ ఏం మాట్లాడినా అసేం పుడుతుంది. తల్లి అల్లం, పెళ్ళాం బెల్లం. నాలాంటి మదనలాకి ఇదే గతి. వాట్కే నాయుడు కోడల సంపాదన మీద ఆధారపడాలి. ఆవిడ ఏం చెప్పినా భరించాలి. ఎలాగోలా ఇల్లు నెట్టుకు రావాలి. నా బాధ నాది. ఓ గాడ్, నాకెప్పుడు విముక్తిస్తావో. త్వరగా స్వర్గాన్ని పిలిపించుకో తండ్రి. ఆ మహానుభావుడు ఏం పుణ్యం చేసి చచ్చాడో నాకు తెలియదు కానీ భలేకి చచ్చాడు. హాయిగా వెళ్ళా స్వర్గంలో కూర్చున్నాడు. నేను ఇక్కడ చస్తున్నాను. నా బాధలు ఎవరికి చెప్పుకోనరా భగవంతుడా. ఓ గాడ్. ఇంతకీ మీరు నా మాట వింటారా లేదా? నువ్వే నా మాట వినాలి, అదే ఫైనల్. దట్స్ ఆల్. సరే అయితే మీ ఇష్టం. మీరు రాకపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను. ఇంక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఓ గాడ్, కష్టాలన్నీ ఒకేసారి వచ్చారా భగవంతుడా. ఏ విధమైన నాకు ఉద్యోగం ఇస్తే బాగుండు. ఐ విల్ డూ సంథింగ్ టు గెట్ బ్రెడ్ అండ్ బటర్. సంభవ్ రన్ ది ఫ్యామిలీ. నేను బయలుదేరుతున్నాను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అయితే మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. నేను రాను, నువ్వు వెళ్ళకూడదు. ఐఎమ్ సారీ, ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్. నేను బయలుదేరి వెళ్తున్నాను. నన్నెవరూ ఆపలేరు. ఆపడానికి ప్రయత్నిస్తే కూడా ఏం ప్రయోజనం ఉండదు. గుడ్ బై. అమ్మో, ఇలాంటి డాక్టర్లా ఉంటే మదరిల్లాలు తిన్నగా నరకానికి పోతారు. ఇంకా నేనేం డాన్సులు చూస్తాను? ఇక్కడున్నప్పుడు నేనే సుఖపడి చావలేదు. పైకి వెళ్ళాకైనా ఆయనతో కలిసి సుఖంగా ఉందాం అనుకున్నాను. ఇప్పుడెలా? ఆయన స్వర్గంలో, నేను నరకంలో. ఏ నూనెలో వేస్తారో నన్ను. ఈ కోడల మూలంగా నాకు ఈ గతి పట్టింది. వాట్ టు డూ? ఏం చేయండిరా భగవంతుడా. అన్నయ్య, అర్థమైందిగా విషయం. తనకి నీతో ఉండడం ఇష్టం లేదు. ఏదో విధంగా ఇంట్లోంచి బయటపడాలి. అందుకే ఇప్పుడు ఇలా గొడవ పెట్టుకుంది. అసలు ఏమైనా రీజన్ ఉందా తన ఈ ఇల్లొదిలి వెళ్ళిపోవడానికి? నేనెంత నచ్చ చెప్పాను, కలిసుందాం వదినా అని. నా మాట విందా? అసలు ఆవిడకి ఆ ఉద్దేశం ఉంటే కదా. ఇప్పటికైనా అర్థం చేసుకో ఆవిడ గారి క్యారెక్టర్ ఏంటో. నాకు మాత్రం మిమ్మల్ని విడదీయాలన్న ఉద్దేశం ఏ కోసానా లేదు. అలాంటి పని చేస్తే ఇందాక వదినన్నట్టు నాకు నిజంగానే పుట్టుగతులుండవు. నేను మాట చెప్పనా అన్నయ్య? ఏం అనుకోవద్దు. నువ్వు చూడు, ఇప్పుడు ఆవిడ సూట్ కేసు తీసుకొని బయలుదేరుతుంది. ఓ గంట తర్వాత ఆ బాస్ గెస్ట్ హౌస్కి ఫోన్ చెయ్యి, అక్కడ ఉందని చెప్తారు. నా మాట నిజం కాకపోతే నన్ను చెప్పు తీసుకొట్టు. నీకిదే చెప్తున్నాను, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళొద్దని చెప్పడానికి మీరెవరు? నేనెవన్నా? నువ్వెవరితో మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? బాగా అర్థం అవుతుంది. అన్ని అర్థం చేసుకునే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. నన్ను ఆపొద్దు. మీకు మీ వాళ్ళ సంస్కారానికి శతకోటి నమస్కారాలు. నా బతుకేదో నన్ను బతకనివ్వండి. ఇక్కడుంటే నాకు జీవన్ మృతే. అంటే మేము ఎంతగా చెప్పినా నువ్వు వినవన్నమాట. మా మాటల మీద నీకు గౌరవం లేదన్నమాట. అసలు నా నడవడిక మీదే మీకు నమ్మకం, గౌరవం లేవు. ఇక మిగతా విషయాలు ఎందుకులేండి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను బయలుదేరి వెళ్తున్నాను. వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్తాను. చూసావుగా, చేతికి చెయ్యే సమాధానం. నా జోలికొచ్చావు ఊరుకోను. ఆడదసలు తెగతెంపులు చేసుకోవాలన్న నిర్ణయానికే రాకూడదు గాని
వచ్చాక ఆ దేవుడు కూడా ఆపలేడు. గెట్ అవుట్ ఆఫ్ మై వే. అలా ఆ ఇంట్లోంచి బయటపడ్డాను. కానీ ఆ జలజ అంతటితో వదిలిపెట్టలేదు. ఎలాగైనా నన్ను మళ్ళీ ఆ ఇంటికి రప్పించాలని విపరీతంగా ప్రయత్నించింది. మా అత్తగారు కూడా మా ఇంటి మీదకి చాలాసార్లు దండెత్తొచ్చింది. నేను రానని మొండికేశాను. ఆ జలజ మా ఇంటికొచ్చి ఓ రోజు చాలా పెద్ద గొడవే చేసింది. చుట్టుపక్కల ఆడవాళ్ళని పిలిచి విపరీతంగా ఏడ్చి పెద్ద సీన్ సృష్టించింది. నా పెళ్లి కాకూడదు అన్నదే మా వదిన తాపత్రయం, అందుకే ఇలా చేస్తోంది. మా కుటుంబాన్ని ముక్కలు చేసింది. తన క్యారెక్టర్ మూలంగా నాకు కూడా పెళ్లి జరగడం లేదు, నా బతుకు బండలైపోయింది అంటూ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి నానా గొడవ చేసింది. ఎలాగైనా సరే నన్ను ఆ ఇంటికి తిరిగి తీసుకెళ్లాలని ఆ తల్లి కూతుళ్ల తాపత్రయం. ఎందుకంటే వాళ్ళకి నా సంపాదన కావాలి. సూర్య మీద వాళ్ళకెప్పుడూ నమ్మకం లేదు. అతనికి ఉద్యోగం రాదని, అతను దమ్మిడి సంపాదించలేడని వాళ్ళకి బాగా తెలుసు. పైగా నేను ఆ ఇంటికి డబ్బులు సరిగ్గా పంపడం లేదని, తింటానికే సరిపోవడం లేదని నిర్లజ్జగా అందరితో చెప్పింది. నా మనసు రగిలిపోతున్నా నా జీతంలో చాలా భాగం ఆ ఇంటికి పంపిస్తూ ఉండేదాన్ని. ఆయన కోసం ఆ పని చేశాను. ఆయన మనసు ఎప్పటికైనా మారుతుందని, ఆయన నన్ను అర్థం చేసుకుని నా కోసం వస్తారని ఆశపడ్డాను. కానీ జలజ ఆ విషయాన్ని కూడా ఓ పెద్ద ఇష్యూ చేసింది. ఈవిడ గారిచ్చే డబ్బులు మా తిండికే చాలడం లేదు, మా అన్నయ్య ఎలాగో సంపాదించలేడు, మాకెవరూ అప్పివ్వరు, ఇంకా నా పెళ్లి ఎలా జరుగుతుంది, నన్నెవరు చేసుకుంటారు, ఈవిడకసలు నా పెళ్లి జరగటం ఇష్టం లేదు, అందుకే ఇక్కడికొచ్చి కూర్చుంది, అసలు మొగుడిని వదిలేసి ఇలా ఉంటారా ఎవరైనా అంటూ ఇంటింటికి వెళ్లి ఏడవటం మొదలుపెట్టింది. చుట్టుపక్కల అమ్మలక్కలొచ్చి మా అమ్మకి ఈ విషయం గురించి నచ్చ చెప్పబోయారు కూడా. జలజ అంత గొప్పగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఆ సూటిపోటి మాటల్ని కూడా నేను మా అమ్మ భరించాల్సి వచ్చింది. ఏదేమైనా నేను ఆ ఇంటికి వెళ్ళకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఇప్పటికీ జలజ గాని పూర్ణమ్మ గాని నేను కనిపిస్తే చాలు కారాలు మిరియాలు నోరుతారు. ఆ ఇంటికి తిరిగి రమ్మని ఒత్తిడి చేస్తారు. ఇది నా కథ. గుండెల్లో ఇంత అగ్నిపర్వతం దాచుకుని పైకింత గంభీరంగా ఎలా ఉండగలుగుతున్నావు? ఆ శక్తి తెలియకుండానే వచ్చేస్తుంది. అయినా నాదో పెద్ద కథ బాధ అని నేనిప్పటికీ అనుకోవడం లేదు. నాకన్నా ఎక్కువ బాధలు పడ్డ ఆడవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లతో కంపేర్ చేస్తే నాది చాలా చిన్న బాధే. నీ కథ లాంటిదే మరో కథ కూడా. నువ్వు పడ్డ కష్టాలు లాంటివే మాధవి కూడా పడింది. ఏంటో మీ ఇద్దరి కథలు చిత్రంగానే ఉన్నాయి. ఆ కథల్లో నేను మరింత విచిత్రంగా ఇన్వాల్వ్ అయ్యాను. హలో హలో సుప్రతిక,
గుడ్ మార్నింగ్. నేను రమేష్ను మాట్లాడుతున్నాను. బాగున్నాను. హౌ ఆర్ యూ? లేదు, ఈ మధ్య బాగా బిజీగా ఉండి ఫోన్ చేయలేకపోయాను అంతే. పోనీ నువ్వు చేయొచ్చు కదా. సర్లే. మీకు ఇప్పుడు టైం ఎంతైంది? పొద్దున 8 అవుతోందా? మాకిక్కడ సాయంకాలం 6 అయింది. ఏంటి కబుర్లు? ఎలా ఉన్నావు? మీ ఆయన గారు ఎలా ఉన్నారు? ఓహో అలాగా. అంతే మరి, ఎవరి విషయంలోనే ఇలాగే జరుగుతుంది. ఇంతకీ మీరు ఇండియాకి ఎప్పుడు వస్తారు? ఈ సమ్మర్కి ఏమన్నా వస్తారా? ఈసారి కూడా రారా? ఎప్పుడు ఏదో ఒకటి చెప్తున్నారు. మీరు అసలు నన్ను మర్చిపోయారు. ఏం లేదులే, ఊరికే సరదా కన్నాను. బాలకృష్ణ గారిని ఒకసారి పిలువు, మాట్లాడతాను. అలాగా, సరే. వచ్చాక ఒకసారి ఫోన్ చేయమను. చాలా రోజులైంది మాట్లాడి. ఇంకేంటి కబుర్లు? ఇక్కడంతా బాగానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అన్నట్టు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ మాధవి అనే ఓ అమ్మాయితో పరిచయం అయింది. ఇప్పుడు నా ఆఫీసులో స్టెనోగా పనిచేస్తోంది. తను అచ్చం నీలాంటి కదే. వింటే ఆశ్చర్యపోతావు కూడా. అవును, నిజం. లేదు. సరే, నా మాట మీద నమ్మకం లేకపోతే రేపు ఎప్పుడన్నా నువ్వు ఇండియాకి వస్తావు కదా, నువ్వే కళ్ళారా చూద్దువు గాని. పాపం అన్నీ కష్టాలే. నేనేం చేయను? ఏంటి, నీ జీవితాన్ని సరిచేసినట్టుగానే తన జీవితాన్ని కూడా ఓ దారిలో పెట్టాలా? భలేగా చెప్పావులే. నేనేదో దేవుణ్ణి అయినట్టు మాట్లాడుతున్నావే. నిజంగా నాకంత శక్తి ఉంటే నిన్నన్నేళ్లు కష్టాలు పండించేవాడినే కాను. ఏదో అదృష్టవశాత్తు నీకు బాలకృష్ణ గారికి పెళ్లి జరిపించగలిగాను అంతే. అంతకు మించి నా దగ్గరేం అతీంద్రియ శక్తులు లేవు. నిజమే అనుకో సుప్రతీక. నేను చెప్పేది ఏంటంటే అది కాదు. సర్లే, నువ్వెప్పుడు ఇంతే. తప్పకుండా ప్రయత్నిస్తాను, సరేనా? ఇంకేంటి, బాలకృష్ణ గారు రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు, సరేనా? ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా ఫోన్ చేస్తాను. టిల్ దెన్ గుడ్ బై. నీ జీవితాన్ని సరిదిద్దినట్టుగానే తన జీవితాన్ని సరిదిద్దాలా? తన బతుక్కి కూడా ఓ అర్థం పరమార్థం కల్పించాలా? నేనేం దేవుణ్ణి అనుకుంటున్నావా? అంతటి శక్తి నాకుంటే నేను ఇలా ఒంటరిగా ఎందుకుండేవాణ్ణి? నేను కూడా మనిషిని అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఆ దేవుడి చేతిలో మనందరం పావులమే. కరెక్ట్ గా చెప్పారు సార్. ఆ దేవుడి చేతిలో మనందరం పావులమే. నువ్వెప్పుడొచ్చావు? నేను చూడనే లేదు. ఐఎమ్ సారీ సార్, డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఐ కేమ్ జస్ట్ నౌ. ఈ ఫైల్ పైన అర్జెంటుగా మీ సంతకం తీసుకోవాలి, అందుకే వచ్చాను. ముందుగా ఫోన్ చేసే టైం కూడా లేదు, క్షమించండి. పర్వాలేదు, దాందే ఉంది. ఏది ఆ ఫైల్ ఇటు? వెళ్ళొస్తాను సార్. వన్స్ అగైన్ సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. నో, అలాంటిదేం లేదు. ఎలాగో ఇంత దూరం వచ్చావు కదా, కాఫీ తాగి వెళ్ళు. పర్వాలేదు సార్, ఈ ఫైల్ని వెంటనే నరసింహారావు గారికి అప్పగించాలి. పర్వాలేదులే, తన ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే కదా. ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతూ తనే తీసుకుంటాడు, ఏం ప్రాబ్లం ఉండదు. నువ్వు కాఫీ తాగి వెళ్ళు. అలాగే సార్, మీ ఇష్టం. అలా నిలబడ్డావే, కూర్చో. పర్వాలేదు సార్. ప్లీజ్, నో ఫార్మాలిటీస్. నువ్వు కూర్చొని ఉంటేనే నాకు ఫ్రీగా ఉంటుంది. థ్యాంక్స్. గోపి, మా ఇద్దరికి కాఫీ తీసుకురా. ఆలస్యమైనా పర్వాలేదు, బాగా పెట్టు. అలాగేనయ్యా. ఏంటి,
ఏదో అడగబోయి ఆగిపోయావు? ఏం లేదు సార్, పర్సనల్ విషయం అడగటం మంచిది కాదని. నోనో, అలాంటిదేం లేదు. ప్లీజ్ ఫీల్ ఫ్రీ. నువ్వేం అడగాలనుకుంటున్నావో నిర్భయంగా అడుగు. ఏం లేదు సార్, ఆ ఫోటోలో ఉన్నదెవరు? ఈ ఇంటి ఓనర్. ఈ ఇంటి ఓనరా? అవును, నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. తన పేరు సుప్రతీక. వాళ్ళింట్లో మీరెందుకుంటున్నారు సార్? సుప్రతీక బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోయింది. వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు. ఇక్కడ వాళ్ళ బిజినెస్లన్నీ నేనే చూసుకుంటున్నాను. వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి సుప్రతీక ఇంట్లోనే ఉంటున్నాను. నాకు సుప్రతీక అంటే ప్రాణం. తన పెళ్లి కాకముందు కూడా నేను ఎక్కువగా ఈ ఇంట్లోనే ఉంటూ ఉండేవాణ్ణి. హ, దాని గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడేవాళ్ళు అనుకో. ఆ రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పుడు తమాషాగా అనిపిస్తూ ఉంటుంది. సార్ చెప్పు. ఏం లేదు సార్, మీరేమనుకోనంటే వాటన్నిటి గురించి తెలుసుకోవాలనుంది. మీకు సుప్రతీక గారంటే ప్రాణం అని అన్నారు. డెఫినెట్గా ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి అయితే తప్ప మీరలా అనరు. మీ మనసులో ఆవిడంత గొప్ప స్థానాన్ని సంపాదించగలిగారంటే ఆవిడ కథ గురించి నేను తప్పకుండా తెలుసుకుని తీరాల్సిందే. మీకు అభ్యంతరం లేకపోతే సుప్రతీక గారి కథ చెప్తారా? ఐ మీన్ వివరాలు అక్కర్లేదు, క్లుప్తంగా చెప్పండి చాలు. నాకు తెలుసుకోవాలని చాలా ఇదిగా ఉంది. ఐ హోప్ యూ డోంట్ మైండ్. నో, ఐ డోంట్ మైండ్. అసలు ఆ కథ వింటే నువ్వు కూడా ఆశ్చర్యపోతావు. తనది కూడా నీలాంటి కథే. నాలాంటి కదా? అవును, అందుకే నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి కూడా. నేను సుప్రతీకని అభిమానించాను, ప్రేమించాను, విపరీతంగా ఆరాధించాను. ఇప్పటికీ ఆరాధిస్తూనే ఉన్నాను. నా మనసులో ఆమె స్థానం అచంచలం. ఒకప్పుడు నేను తనని పెళ్లి చేసుకోవాలని చాలా కలలు కన్నాను కూడా.